హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఇదిగోండి టైం ఈవినింగ్ 4:30 అయింది. మా పిల్లలకి స్నాక్స్ ఇస్తున్నాను. ఇగో కన్నయ్య, జంతికలు ఎలా తినాలో అక్క దగ్గర తమ్ముడు ట్రైనింగ్ తీసుకుంటున్నట్టున్నాడు. కన్నయ్య బాగున్నాయా? బాగున్నాయా? సూపర్. దీక్షమ్మ బాగున్నాయా? సూపర్. మమ్మీ ఇంకా అవ్వలేదు. మీరే చూసారు కదా, నేను చేసిన స్నాక్స్ మా పిల్లలిద్దరికి నచ్చాయి. జంతికలు చేశాను. ఎలా చేశానో చూస్తూ కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఈ ప్యాకెట్ లోని రోస్టెడ్ చనా ఉంది. న్యూజిలాండ్ లోని ఇండియన్ గ్రోసరీ స్టోర్ లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ పప్పు కొంచెం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. న్యూజిలాండ్ లోని మాకు ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చిందండి. ఫ్రైడే పబ్లిక్ హాలిడే వచ్చింది. వింటర్ కాబట్టి బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాను కాబట్టి పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేశాను. జంతికలు, చెకోడీలు ఇలాంటి వంటలన్నీ కూడా పండగలకి చేసుకుంటాం కదా. ఇప్పుడైతే ఏ పండగ లేకపోయినా నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి చేశాను. మా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఫ్రూట్ ఇస్తాము. యాపిల్ గానీ బనానా గానీ ఈ రెండే తింటారు. బయట నుంచి ఎప్పుడు స్నాక్స్ కొనడం అనేది చాలా తక్కువ. బయట నుంచి ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయము. అందుకని కొంచెం ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. చనాని మిక్సీలో బాగా పౌడర్ చేసేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి బియ్య పిండి కావాలి. ఇండియన్ గ్రోసరీ స్టోర్ లోనే రైస్ ఫ్లోర్ కూడా దొరికేస్తుంది ప్యాకెట్. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా, దీంతో 2 కప్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. పిల్లలకి రోజు ఫ్రూట్ ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు బోర్ అనిపించి సరిగ్గా తినట్లేదు వాళ్ళు. అందుకనే స్నాక్స్ అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఇలా బియ్యం పిండి 2 కప్స్ ఈ పెద్ద బౌల్ లోకి వేసుకున్నాను కదా. ఇప్పుడు అదే కప్ తోని ఈ చనా పౌడర్ ని 1/2 కప్ వేసుకుంటున్నాను. సో 2 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు చనా పౌడర్ సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ గా 5:15 అవుతుంది. కానీ మా పిల్లలు స్కూల్ నుంచి 3:30కే వచ్చేస్తారు. నేను ఇంటికి వచ్చే లోపల వాళ్ళకి కొంచెం స్నాక్స్ అవి పెడితే తిని ఆడుకుంటారు. సో దానికోసం నేను స్నాక్స్ ఎప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టి ఉంచుతాను. ఇదిగోండి, అన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఒకసారి. ఇప్పుడు వేడి నీళ్ళతోని ఈ పిండిని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది. అలానే ఇంట్లో బటర్ గానీ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. క్రిస్పీగా వస్తాయి. నేనైతే వేయట్లేదు, కానీ క్రిస్పీగానే వచ్చాయండి. సో నేను 5:15కి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంక మా పిల్లలు నాతోనే ఉంటారు. వాళ్ళకి కొంతసేపు ట్యూషన్ కూడా చెప్తాను, కొంతసేపు ఆడతారు. ఈ లోపల డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. నేను ఏమనుకుంటున్నానంటే, మన అమ్మాళ్ళు మనకి ఏం పెట్టి పెంచారో మనం కూడా మన పిల్లలకి అవే పెట్టి పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. మన చిన్నప్పుడు ఇన్ని రకాల స్నాక్స్ ఉండేవి కాదు. ఇన్ని రకాల కుకీస్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇన్ని రకాల బేకరీ ఐటమ్స్ అయితే అస్సలు ఉండేవి కాదు. ఇప్పుడైతే నంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ పిల్లలకి పెడుతూ ఉంటే నాకు భయం వేస్తుంది. కానీ మనం ఆపలేము, కానీ మినిమైజ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పటి నుంచే ఏం తినాలి, ఏం తినకూడదు అని వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటే కొన్ని రోజులకి వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. సో ఇదిగోండి, వేడి నీళ్ళతో చక్కగా ఇలాగా పిండి కలిపేశాను. మూత పెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు జంతికల ప్రెస్ తీసుకున్నాను. ఓపెన్ చేస్తే కింద ప్లేట్స్ లో 2 ఉన్నాయి కదా, ఇందులో ఈ సెకండ్ ది యూజ్ చేస్తున్నాను. ఇదైతే సరిపోతుంది, ఎక్కువగా వేయం కదా. ఇంతకీ న్యూజిలాండ్ లో ఈ ప్రెస్ నాకెక్కడ దొరికిందో అనుకుంటున్నారా? ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారండి, ఆవిడ తెచ్చుకున్నారు. మాటల్లో చెప్పారు, నా దగ్గర జంతికల ప్రెస్ ఉంది, మీకు కావాలంటే ఎప్పుడైనా చేసుకోండి అని. సో ఎలానో 3 days హాలిడేస్ వచ్చాయి కదా, ఒక రోజు జంతికలు చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఈ ప్లేట్ ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన పార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోని చేతికి ఆయిల్ బాగా రాసుకొని లోపల ఆయిల్ అప్లై చేయాలి. అప్పుడు మనకి జంతికలు వేసేటప్పుడు ప్యాన్ లోకి ఈజీగా పిండి జారిపోతుంది. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ పిండిని తీసుకొని ఇంకా ప్యాన్ లో డీప్ ఫ్రై చేసేయడమే. అనుకోవచ్చు ఇలాంటి పనులన్నీ కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి కదా అని, కానీ ఒక్క రోజు టైం స్పెండ్ చేస్తే కొన్ని రోజుల వరకు స్నాక్స్ వస్తాయి మన పిల్లలకి. ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాం కదా, ఇవి ఏమైనా హెల్దీయా పిల్లలకి అని అనుకోవచ్చు. బాగా హెల్దీ అని నేను చెప్పను, కానీ బయట కొనుక్కునే జంక్ ఫుడ్ కన్నా మాత్రం బెటర్. ఆ బయట ప్రాసెస్డ్ ఫుడ్ తిని మన పిల్లల హెల్త్ ఫ్యూచర్
ఫ్యూచర్ లో పాడైపోతూ ఉంటే చూస్తూ మనం ఊరుకోలేము, అప్పుడు ఏమి చేయలేము. అందుకని కొంచెం మినిమైజ్ చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ కూడా పెడుతూ ఉంటే మనం కూడా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. చక్కగా పిల్లలకి జంతికలు, నువ్వులుండలు, సున్నుండలు ఇలాంటివి ఇస్తే చాలా బాగుంటది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు చేసేవారు. మా మమ్మీ కూడా ఎక్కువగా చేయలేదు, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళే ఎక్కువగా చేసి ఇచ్చేవారు. మన చిన్నప్పుడు మనం ఇలాంటివి ఇష్టంగానే తినేవాళ్ళం కదా. ఇప్పుడు మా పిల్లలకి ఇవి పెడితే ఇష్టంగానే తింటున్నారు. ఈ ఆఫీస్ వర్క్ తోనే సరిపోతుంది. నాకు దొరికేది సాటర్డే, సండే మాత్రమే. ఈ సాటర్డే కూడా మార్నింగ్ పూజ చేసుకుంటాను. ఇంట్లో స్నాక్స్ లేకపోతే ఈవినింగ్ టైమ్ లో కొంచెం స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాను ఆఫ్టర్ లంచ్. సో సాటర్డే అంతా అలా అయిపోతుంది. సండే అంతా కూడా ఈ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం, కొంచెం ఎడిట్ చేయడం సరిపోతుంది. బాగా బిజీగా ఉంటున్నాము. మనం ఎంత బిజీగా ఉన్నా పిల్లల హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి అయినా ఇలాంటి ఫుడ్స్ కొంచెం మనం కుక్ చేసుకుంటూ ఉండి పిల్లలకి పెడుతూ ఉంటే మనకి బాగుంటది. ఇదిగోండి మొత్తానికి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. జంతికలు చూస్తుంటే చాలా బాగున్నాయి కదా. నేను ఇందులో బటర్ వేయలేదండి, కానీ చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరే చూడండి, ఇలా పట్టుకుని ఇరిపితే టక్మని ఇరిగిపోతుంది. మీకు చూస్తుంటే అర్థం అయిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో. భయపడ్డాను సరిగ్గా వస్తాయో రావో అని, ఎందుకంటే గట్టిగా ఉంటే మళ్ళీ పిల్లలు తినలేరు కదా. ఇవన్నీ చేస్తుంది పిల్లల కోసమే కదా, వాళ్ళు తినకపోతే మళ్ళీ వేస్ట్. సో ఈ 2 ప్లేట్స్ కి వచ్చాయన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే గనక మనకి ఇన్ని జంతికలు వస్తాయి. ఇవన్నీ కంటైనర్ లో పెట్టేసి స్టోర్ చేస్తాను. నువ్వులుండలు, పల్లి ఉండలు ఇలాంటి పిల్లలకి ఇచ్చామనుకోండి, కాల్షియం, ఐరన్ ఆటోమేటిక్ గా వస్తాయి. దానికోసం సెపరేట్ గా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. కాల్షియం, ఐరన్ చాలా ఇంపార్టెంట్ కదా, అవి ఉంటే మన పిల్లలు హెల్తీగా కూడా ఉంటారు. లాస్ట్ టైం నువ్వులుండలు చేశాను కదా, చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు. అప్పుడు అనిపించింది ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా పెడితే బాగుంటది, వాళ్ళు ఎలానో ఇష్టంగా తింటున్నారు కదా అని. నువ్వులు, బెల్లం, శనగ పలుకులు ఇవన్నీ కూడా పిల్లలకి బలం. నేను నెక్స్ట్ చేసే స్నాక్స్ అన్ని కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కుదిరితే మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటివి పెట్టడానికి ట్రై చేయండి. మన హెల్త్ మొత్తం మన చేతిలోనే ఉంటదని నేను చెప్పను, కానీ సగం వరకు మన చేతిలోనే ఉంటది, మిగతాదే ఆ దేవుడే చూసుకుంటారు. మన చేతిలో ఉన్నంత వరకు మన హెల్త్ ని మనమే కాపాడుకోవాలి. పిల్లలు బయట ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్, కేక్స్ ఇవన్నీ తినడానికి ఇష్టపడతారు. మనం దానికి నో చెప్పలేము, మనకి వాళ్ళ మీద ఉన్న ఎఫెక్షన్ అలాంటిది. కానీ నెమ్మదిగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేయొచ్చు, తగ్గించొచ్చు. ఐ హోప్ మీ అందరికీ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఏదో నేను చేశాను కదా మీ అందరూ కూడా చెయ్యండి అని కాదు, మనం అందరివి తలుచుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ కి మంచి హెల్దీ లైఫ్ ఇవ్వచ్చు. మీకు తెలిసిన రెసిపీస్ నాతో షేర్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.